everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. 1-2 రోజుల్లో కాలేజీ ప్రారంభమవుతుంది. 1-2 రోజుల్లో కాలేజీ ప్రారంభమవుతుంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో కాలేజ్ స్టార్ట్స్ ఇన్ ఏ డే ఆర్ టూ. కాలేజ్ స్టార్ట్స్ ఇన్ ఏ డే ఆర్ టూ. సో ద నెక్స్ట్ వన్, అందరూ 1-2 రోజుల్లో వెళ్ళాలి. అందరూ 1-2 రోజుల్లో వెళ్ళాలి అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఎవ్రీవన్ షుడ్ గో ఇన్ ఏ డే ఆర్ టూ. ఎవ్రీవన్ షుడ్ గో ఇన్ ఏ డే ఆర్ టూ. సి ద నెక్స్ట్ వన్, 1-2 రోజుల్లో వర్షం పడే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో వర్షం పడే అవకాశం ఉంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో రైన్ ఈజ్ లైక్లీ ఇన్ ఏ డే ఆర్ టూ. రైన్ ఈజ్ లైక్లీ ఇన్ ఏ డే ఆర్ టూ. సి ద నెక్స్ట్ వన్, 1-2 రోజుల్లో నేను మీ అప్పును చెల్లిస్తాను. 1-2 రోజుల్లో నేను మీ అప్పుని చెల్లిస్తాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో I will pay off your debt in a day or two. I will pay off your debt in a day or two. Debts అంటే అప్పులు. ఓకే, సి ద నెక్స్ట్ వన్, 1-2 రోజుల్లో నాకు పరీక్షలు మొదలవుతాయి. 1-2 రోజుల్లో నాకు పరీక్షలు మొదలవుతాయి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో మై ఎగ్జామ్స్ విల్ స్టార్ట్ ఇన్ ఏ డే ఆర్ టూ. మై ఎగ్జామ్స్ విల్ స్టార్ట్ ఇన్ ఏ డే ఆర్ టూ. సి ద నెక్స్ట్ వన్, 1-2 రోజుల్లో నేను అక్కడ ఉంటాను. 1-2 రోజుల్లో నేను అక్కడ ఉంటాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ విల్ బీ దేర్ ఇన్ ఏ డే ఆర్ టూ. ఐ విల్ బీ దేర్ ఇన్ ఏ డే ఆర్ టూ. సి ద నెక్స్ట్ వన్, అతను 1-2 రోజుల్లో చెన్నైకి వెళ్ళే అవకాశం ఉంది. అతను 1-2 రోజుల్లో చెన్నైకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో హీ ఈజ్ లైక్లీ టు గో టు చెన్నై ఇన్ ఏ డే ఆర్ టూ. హీ ఈజ్ లైక్లీ టు గో టు చెన్నై ఇన్ ఏ డే ఆర్ టూ. సి ద నెక్స్ట్ వన్, ఆమెకి 1-2 రోజుల్లో బాగవుతుంది. ఆమెకి 1-2 రోజుల్లో బాగవుతుంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో షీ విల్ ఫీల్ బెటర్ ఇన్ ఏ డే ఆర్ టూ. షీ విల్ ఫీల్ బెటర్ ఇన్ ఏ డే ఆర్ టూ. సి ద నెక్స్ట్ వన్, వాళ్ళు 1-2 రోజుల్లో పని పూర్తి చేయగలరు. వాళ్ళు 1-2 రోజుల్లో పని పూర్తి చేయగలరు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ ఏ డే ఆర్ టూ. దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ ఏ డే ఆర్ టూ. ఓకే, సి ద నెక్స్ట్ వన్, వాళ్ళు 1-2 రోజుల్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు 1-2 రోజుల్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో దే ఆర్ లైక్లీ టు కమ్ హియర్ ఇన్ ఏ డే ఆర్ టూ. దే ఆర్ లైక్లీ టు కమ్ హియర్ ఇన్ ఏ డే ఆర్ టూ. సి ద నెక్స్ట్ వన్, ఆమె మనకి 1-2 రోజుల్లో కాల్ చేస్తుంది. ఆమె మనకి 1-2 రోజుల్లో కాల్ చేస్తుంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో షీ విల్ కాల్ us ఇన్ ఏ డే ఆర్ టూ. షీ విల్ కాల్ us ఇన్ ఏ డే ఆర్ టూ. సి ద నెక్స్ట్ వన్, ఆమె 1 లేదా 2 రోజుల్లో అక్కడికి చేరుకుంటుంది. ఆమె 1-2 రోజుల్లో అక్కడికి చేరుకుంటుంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో షీ విల్ రీచ్ దేర్ ఇన్ ఏ డే ఆర్ టూ. షీ విల్ రీచ్ దేర్ ఇన్ ఏ డే ఆర్ టూ. ఆమె 1 లేదా 2 రోజుల్లో అక్కడికి చేరుకుంటుంది. సి ద నెక్స్ట్ వన్, ఆమె నేను చెప్పినట్లుగా చేసింది. ఆమె నేను చెప్పినట్లుగా చేసింది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో షీ డిడ్ యాజ్ ఐ సెడ్. షీ డిడ్ యాజ్ ఐ సెడ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్, నేను చెప్పినట్లుగా ఆమెకు చెప్పకు. నేను చెప్పినట్లుగా ఆమెకి చెప్పవద్దు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో డోంట్ టెల్ హర్ లైక్ ఐ సెడ్. డోంట్ టెల్ హర్
లైక్ ఐ సెడ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను చెప్పినట్లుగా అతనికి చెప్పు. నేను చెప్పినట్లుగా అతనికి చెప్పు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో టెల్ హిమ్ యాజ్ ఐ సెడ్. టెల్ హిమ్ యాజ్ ఐ సెడ్. సి ద నెక్స్ట్ వన్. నేను చెప్పినట్లుగానే వారు ఆ పనిని చేశారు. నేను చెప్పినట్లుగానే వారు ఆ పనిని చేశారు. దీన్ని ఇంగ్లీష్లో దే డిడ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సెడ్. దే డిడ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సెడ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను చెప్పినట్లు అక్కడికి నువ్వు వెళ్ళవద్దు. నేను చెప్పినట్లు నువ్వు అక్కడికి వెళ్ళవద్దు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో లైక్ ఐ సెడ్ డోంట్ గో దేర్. లైక్ ఐ సెడ్ డోంట్ గో దేర్. అక్కడికి వెళ్ళవద్దు. సి ద నెక్స్ట్ వన్. నేను అనుకున్నట్లుగా ఆమెకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నేను అనుకున్నట్లుగానే ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో యాజ్ ఐ థాట్ షీ గాట్ ఏ గవర్నమెంట్ జాబ్. యాజ్ ఐ థాట్ షీ గాట్ ఏ గవర్నమెంట్ జాబ్. సి ద నెక్స్ట్ వన్. నేను అనుకున్నట్లుగా ఆమె ఇక్కడికి వచ్చింది. నేను అనుకున్నట్లుగా ఆమె ఇక్కడికి వచ్చింది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షీ కేమ్ హియర్ యాజ్ ఐ థాట్. షీ కేమ్ హియర్ యాజ్ ఐ థాట్. సి ద నెక్స్ట్ వన్. నేను అనుకున్నట్లుగానే అతను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. నేను అనుకున్నట్లుగానే అతను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో హీ ఈస్ గెటింగ్ మ్యారీడ్ సూన్ యాజ్ ఐ థాట్. హీ ఈస్ గెటింగ్ మ్యారీడ్ సూన్ యాజ్ ఐ థాట్. నేను అనుకున్నట్లుగానే. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను అనుకున్నట్లుగానే వారు సరైన సమయానికి పని పూర్తి చేశారు. నేను అనుకున్నట్లుగానే వారు సరైన సమయానికి పని పూర్తి చేశారు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దే కంప్లీటెడ్ ద వర్క్ ఆన్ టైమ్ జస్ట్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. దే కంప్లీటెడ్ ద వర్క్ ఆన్ టైమ్ జస్ట్ యాజ్ ఐ థాట్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను అనుకున్నట్లుగానే ఆమె అందరికీ సహాయం చేస్తుంది. నేను అనుకున్నట్లుగానే ఆమె అందరికీ హెల్ప్ చేస్తుంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో షీ హెల్ప్స్ ఎవ్రీవన్ యాజ్ ఐ థాట్. షీ హెల్ప్స్ ఎవ్రీవన్ యాజ్ ఐ థాట్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను అనుకున్నట్లుగానే ఆమె ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. నేను అనుకున్నట్లుగానే ఆమె ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ షీ గాట్ ఫస్ట్ ర్యాంక్. యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ షీ గాట్ ఫస్ట్ ర్యాంక్. సి ద నెక్స్ట్ వన్. నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ డోంట్ నీడ్ టు సఫర్ సో మచ్. యూ డోంట్ నీడ్ టు సఫర్ సో మచ్. సఫర్ అంటే బాధపడటం. సి ద నెక్స్ట్ వన్. నువ్వు అంతలా ఏడవవలసిన అవసరం లేదు. నువ్వు అంతలా ఏడవవలసిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ నీడ్ టు క్రై సో మచ్. యూ డోంట్ నీడ్ టు క్రై సో మచ్. సి ద నెక్స్ట్ వన్. నువ్వు అంతలా పని చేయవలసిన అవసరం లేదు. నువ్వు అంతలా పని చేయవలసిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ హ్యావ్ టు వర్క్ సో హార్డ్. యూ డోంట్ హ్యావ్ టు వర్క్ సో హార్డ్. సి ద నెక్స్ట్ వన్. నువ్వు అంతలా చదవవలసిన అవసరం లేదు. నువ్వు అంతలా చదవవలసిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ నీడ్ టు రీడ్ దట్ మచ్ ఆర్ యూ డోంట్ నీడ్ టు రీడ్ సో మచ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. మీరు నన్ను అంతగా ఓదార్చాల్సిన అవసరం లేదు. మీరు నన్ను అంతగా ఓదార్చాల్సిన అవసరం లేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ నీడ్ టు కన్సోల్ మీ సో మచ్. యూ డోంట్ నీడ్ టు కన్సోల్ మీ సో మచ్. కన్సోల్ అంటే ఓదార్చడం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. మీరు నాతో పాటు చెన్నైకి వస్తారా? మీరు నాతో పాటు చెన్నైకి వస్తారా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాల్లో విల్ యూ కమ్ విత్ మీ టు చెన్నై. విల్ యూ కమ్ విత్ మీ టు చెన్నై. మీరు నాతో పాటు చెన్నైకి వస్తారా?
Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.